తో పాటు ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మా సహోదరుడు నీ కుమారుడు ప్రభుదాస్ అన్నని బట్టి నీ కొందనాలు నాయన. నీ కుమారుడు తండ్రి తానున్న స్థలములో నాయన ఈ 2 రోజుల సువార్త సభలను ఏర్పాటు చేసి నీ పిల్లలైన అనేకులకు నాయన నీ మాటలు వినిపించాలని ప్రయాసపడుతున్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని గారి పేరు పైన జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మనోనేత్రం వెలిగించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన తండ్రి. మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా నాయన ఈ 2 రోజుల సభలో జరిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి వేదికను అలంకరించిన పెద్దలు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయిన రాంబాబు అన్నయ్య గారికి, అలాగనే ప్రభుదాస్ అన్నయ్య గారికి, మరొక దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకోబోదాము. తరాలు మారిన మారని మనుషులు, తరాలు మారిన మారని మనుషులు. ఈ భూమి మీద ఎన్నో తరాలు పుట్టుకొస్తున్నాయి మనకు తెలుసు. ఎన్ని తరాలు పుట్టుకొస్తున్నా కానీ ఈ తరాలలో మనం ఆలోచిస్తే మనుషులలో మార్పు అనేది కనబడట్లేదు. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా దేవుడు ఆయా సేవకుల ద్వారాగా ఎంతోమందిని తన మాటలను ప్రజలలోనికి పంపించాలని ఆయా భక్తుల ద్వారాగా దైవజనుల ద్వారాగా సువార్త ప్రకటించడం మనందరికీ తెలుసు. ఇలా ఎంతమంది దైవజనులు దేవుని యొక్క మాటలు చెబుతున్నా కానీ మనుషులలో మాత్రం మార్పు కనబడట్లేదు. ఏదో దేవుని నమ్ముకున్నాము, ప్రార్థనకు వెళుతున్నాము, వాక్యం వింటున్నాము అనే ఆలోచనలోనే ఉన్నారే కానీ దేవుని యొక్క మనసులోనికి వెళ్ళి ఆయన యొక్క ఉద్దేశాలను ఆలోచనలను తెలుసుకొని దాని ప్రకారంగా భూమి మీద బ్రతుకుదామన్న ఆలోచన మనుషులలో కనబడదు. చూడండి, ఆదాము గారి కాలము నుండి నోవాహు గారి కాలం వరకు చూస్తే మనకి ఏమంటే సుమారుగా ఒక 10 తరాలు కనపడతాయి. ఆదాము గారి నుండి నోవాహు గారి మధ్య కాలంలో ఎవరో కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు మనకు కనపడతారు. వారిలో షేతు గారు, ఎనోషు గారు, హానోకు గారు, మెతుషుల గారు, కెనాయి గారు, ఇలా కొంతమంది మాత్రమే దేవుని నమ్ముకున్న వాళ్ళుగా కనబడుతున్నారు. ఆదాము గారి నుండి నోవాహు వరకు. ఈ నోవాహు గారు వచ్చిన తర్వాతకి, ఆయన తరం వచ్చిన తర్వాతకి మనుషులంతా మారిపోయారు. దేవుని గురించిన ఆలోచన అనేది మనుషులలో లేకపోయింది. అందుకనే దేవుడు అనుకున్నాడంటే నోవాహు గారి కాలంలో, నా కుమారుడు నోవాహు, నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీ ద్వారాగా నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ లోకాన్ని మరలా కావాలనుకుంటున్నాను అంటున్నాడు. ఎలాగంటే ప్రియమైన దేవుని వల్ల నోవాహు గారికి ఒక పని అప్పగించాడండి. ఏంటిదంటే ఓడ తయారు చేయటం. ఈ ఓడ తయారు చేసుకుంటూ ఏం చేయాలంటే సువార్త చేయాలి. ఎవరైతే నీ మాటలు నమ్మి ఓడలోనికి వస్తారో వారు రక్షించబడ్డట్టు, ఎవరైతే నీ మాటలు వినకుండా రాలేదో వాళ్ళు ఏమైపోతారంటే భూమి మీద తుడిసివేయబడతారు అంటున్నాడు. అంటే దేవుడు ఒక డిసైడ్కి వచ్చిండు. మనుషులలో మార్పు అనేది రాను 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 తగ్గిపోవటం, దేవునిలో భక్తి లేకపోవటం, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకడం భూమి మీద ప్రారంభింపబడింది. ఏమండి, ఎక్కడి నుంచి అంటే ఇదిగో నోవాహు గారి కాలానికి వచ్చేసరికి మనుషులలో భక్తులు ఎవరు కనబడడు. తన కుటుంబంలో ఉన్న వాళ్ళైనా భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. ఒకే ఒక్కడు, ఆయనే నోవాహు గారు. అందుకనే నోవాహు గారి ద్వారాగా దేవుడు రక్షణ ఓడను అనేది ప్రసాదించాడు. ఏమండి, ఆ నోవాహు గారికి చెప్పిందనమాట, నువ్వు ఓడ తయారు చేయి, ఓడలోనికి మనుషులంతా రావాలి. కానీ ఏమండి, ఈ నోవాహు గారు ఓడ తయారు చేసుకోవాలి, పోయి సువార్త చేయాలి. ఏమండి, సమాజం మధ్యలోనికి వెళ్ళి సువార్త చేయాలి. ఏమైనా మారారా అంటే ఎవ్వరూ మారలేదు. ఏమండి, కేవలం తన కుటుంబంతో 8 మందితో ఓడలో ప్రవేశించారు. అంటే
తరాలు మారుతున్నా కానీ మనుషుల్లో మార్పు వస్తుందా అంటే రాలేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే జలప్రలయంతో చంపాలనుకున్నాడు. ఏమంటే నిజంగా జలప్రలయం అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసా అండి? వానకాలం గురించి తెలుసు, తుఫానుల గురించి తెలుసు, ఏమంటే వర్షం అనేది తెలుసు, నీళ్ళ గురించి తెలుసు, కానీ ఈ జలప్రలయం గురించి ఎవరికి తెలియదండి. అది బైబిల్లో మాత్రం రాయబడింది. దేవుడు ఏమనుకున్నాడంటే జలప్రలయముతో వీళ్ళని చంపాలనుకున్నాడు. ఎందుకయ్యా తన కన్న పిల్లల్ని తాను చంపాలని అనుకున్నాడంటే వాళ్ళు ఎన్ని చెప్పినా దేవుని మాటలు విని మార్పు మనసు తెచ్చుకొని ఆ ఓడలో ప్రవేశించాలనే ఆలోచన వారిలో కలగలేదండి. నిజంగా మరి నోవా గారు సుమారుగా ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు సువార్త అనేది ప్రజలకు వెయ్యి ప్రకటించాడు. ఆయన కానీ మార్పు వచ్చిందంటే రాలేదండి. నిజంగా జలప్రలయం వచ్చిన తర్వాత కండి మనుషులు ఏ విధంగా చనిపోయారో మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్ల ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదండి. ఒక 4 అమ్మాయిలు మనకి కనపడతారండి. వాళ్ళు ఏం చేశారంటే ఈత కానీ ఒక సముద్రమో లేదా ఒక చెలయేరో వెళ్ళిపోయారండి. ఈ మధ్యకాలంలో వచ్చింది. అందులో వాళ్ళు ముగ్గురు ఏమో ఈత కొడుతుంటే ఒక ఆమె పైనుండి సెల్ఫీ వీడియో తీస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చింది, మీరు అందరూ చూసే ఉంటారు. ఏమంటే వాళ్ళు బాగానే ఒడ్డునమ్మటి నీళ్ళలో బాగానే ఆడుతున్నారు. వీళ్ళు ఎప్పుడైతే కొంచెం ఏమంటే ఆలోచన మారిపోయి కొంచెం అడుగు ముందుకేసేసరికి ఆ నీళ్ళల్లో మునిగిపోతూ వాళ్ళు అక్కడ కేకలు పెడుతున్నారండి. ఏమని కడుతున్నారు తెలుసా? మమ్మల్ని కాపాడండి, కాపాడండి, రక్షించండి అని కేకలు పెడుతుంటే ఆ యొక్క మాటలు విన్న మనందరి హృదయాలు నిజంగా కరిగిపోయినాయండి. ఆ రోజు నోవా గారు కూడా ఎంతమందికి సువార్త చేసినా మారలేనప్పుడు ఇక దేవుడు చేసినట్టే నాయన నువ్వు ఓడలోనికి వెళ్ళిపో అని ఓడలోకి పంపించేసి ఆ ఓడ మొత్తాన్ని దేవుడు ఏం చేసిండే మూసి పడేసిండు. ఎప్పుడైతే వాన పడడం స్టార్ట్ అయిందో వాన కొంచెం 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 జలప్రలయం అనేది రావడం, విపరీతమైనగా రావడం మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఆ వస్తున్న కొద్దిగా వీళ్ళు మునిగిపోతుంటే కొంచెం కొంచెం వస్తుంది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఎప్పుడో వచ్చేదే కదా, దీనివల్ల మనకి ఏమి అపాయం రాదులే అనుకున్నారు. కానీ అది వచ్చి మనుషులందరూ మునిగిపోయి ఏమంటే ఆ నెలలో కొట్టుకొని పోయేంత వరకు కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఆ నెలలో కూడా వాళ్ళు అరిశారండి, నోవాహు నాకు ఓడ తినైనా మేము వస్తాము, ఇందులో మునిగిపోతున్నాము, మేము చనిపోతాము అని ఆ నెలలో ఊపి రాడక చనిపోయిన పరిస్థితి నోవాహు గారి కాలంలో మనకు కనబడుద్ది. ఏమండి అలాగనే నోవాహు గారి కాలము నుండి లోతు గారికి వచ్చేసరికి అక్కడ ఆయన మార్పు కనపడుద్ది అండి. నోవాహు గారి నుండి లోతు గారి కాడికి వచ్చేసరికి అక్కడ కూడా మనుషులు చెడిపోయిన వారుగా కనపడుతున్నారు. అక్కడ ఒక 5 తరాలు కనపడిద్దండి. 5 తరాల వారు మాత్రమే కొంత దేవుని నమ్ముకున్నారు. ఈ లోతు గారి కాలము అబ్రహాం గారి కాలంకి వచ్చేసరికి ఒక ప్రాంతంలో మనుషులు చెడిపోయారండి. ఎంతగా చెడిపోయారంటే పసిపిల్లాడి నుండి వృద్ధుల వరకు కూడా చెడిపోయారండి. ఇలాంటి వారిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? అగ్నితో చంపాలనుకున్నాడు. ఏమంటే అగ్నితో చంపడం అంటే ఎంత భయంకరం ఉండదో మనకు తెలుసు కదండి. ఒక వ్యక్తి తన కుటుంబంలో ఒక స్త్రీ, ఆమెకి బాధ వచ్చిందండి. భర్త ఏదో అన్నాడు, ఆ ఒంటి మీద కిరోసిన్ వేసుకొని అగ్గి అంటించుకుంది. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని వారా, మన ఊహలకే అది అంత చిక్కని బాధ అనమాట. ఆ బాధ భరించే వాళ్ళకే తెలిసిద్ది, కానీ మనలాంటి వాళ్ళకి తెలిసిద్దా? అమ్మా కిరసనాలు పోసుకొని కాలు పెట్టుకున్నావు కదా, నీ పరిస్థితి ఎలా ఉంది, బాగుందా అని అంటే ఏమంటుందామా? ప్రియమైన దేవుని వల్లరా ఆ బాధ వివరించలేనండి. అలాంటి నిప్పుతో అగ్నితో దేవుడు ఏం చేశాడంటే మనుషులందరినీ కాల్చేశాడండి. అయినా కానీ మార్పు వచ్చిందా? రాలేదండి. చూడండి, ఎవరిని ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి వెళ్దాం. ప్రియమైన దేవుని వల్లరా ప్రసంగి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి ఒకసారి. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ మిగులుతుంది. చూసారండి, ఆదాము గారి కాలం వచ్చింది. ఆయన నుండి షేతు, ఏమండి హానోకు, మరి ఎనోషు, ఇలా ఎంతమంది తరం వెంబడితారో వెళ్ళిపోతుంది భూమి నుంచి. కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలబడి ఉంది. ఎందుకు ఈ భూమి నిలబడుతుంది? ఎవరైనా ఆలోచించారు ఈ భూమి ఇప్పటి వరకు ఎందుకు నిలబడిందో?
ప్రియమైన దేవుని వలన ఈ భూమి నిలబడడానికి కారణం ఏంటంటే మనుషులమైన మనల్ని బట్టే. తన పిల్లలైన మనలను చేసుకొని భూమి మీదకి పంపించాడు. మనం తనని నమ్ముకొని తన కొరకు బ్రతకాలని తాను మన గురించి ఎంతగా ఆలోచించాడో దేవుడు. మీరు ఆలోచించాలి బైబిల్ గ్రంథం నుంచి. ప్రియమైన దేవుని వలన మనుషులు ఎంతమంది దైవజనులను భూమి మీదకి పంపిస్తూ ఎన్నో మాటలు చెప్పుకుంటూ వస్తున్నా కానీ మనుషులలో మార్పు రావట్లేదండి. ఏమంటే అబ్రహాం గారు దేవుని సువార్తను ప్రకటించారు. దావీదు గారు సువార్తను చేశాడు. ఏమంటే అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఎంతో మందికి సువార్త చేసిండు. అక్కడ ఎంతమంది మారారు? సుమారుగా మారింది 11 మందిరే. ఏమండి ఎన్నో పల్లెలు, పట్టణాలు, గ్రామాలకు తిరిగి సువార్త చేశాడు కదండి. ఎన్నో స్వస్థతలు కళ్ళారు చూశారు కదండి. అవునా కదండి. వారికి భోజనం కూడా పెట్టాడు యేసుప్రభువు వారు. చేపలు, రొట్టెలు పెట్టి వాళ్ళని తృప్తిపరిచారు. మరి ఎన్ని మాటలు చెప్పి స్వస్థతపరిచి రోగాలు తీసి ఏమంటే చనిపోయిన వాళ్ళని తిరిగి లేపి ఎన్నో చేస్తే చివరికి ఎంతమంది మారారు? 11 మంది శిష్యులే కనపడతారు. మిగతా ఎవ్వరు కూడా మారలేని పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఆలోచిస్తే ఈరోజు కూడా మనుషులలో మార్పు కనబట్లేదు. ప్రియమైన దేవుని వలన ఏదో ట్రూకీగా దేవుని సన్నిధానికి వెళ్ళి 4 మాటలు విని వెళ్ళిపోదామనే ఆలోచనతో ఉన్నారు. మరి మనుషులు ఇలా ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉండాలి అని డిసిషన్ ఏమైనా మారిందా అంటే మారింది. ప్రియమైన దేవుని వలన నోహు గారి కాలంలోనే దేవుడు ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి. ఏమండి ఆదికాండము 9వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని వలన 9వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు చూడండి ఒకసారి. తండ్రి అయిన దేవుడు మరియు దేవుడు నోహును అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరమును మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను పక్షులనేమి పశువులనేమి మీతో కూడా సమస్తమైన భూజంతులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతులతోనూ నా నిబంధనను స్థిరపరుస్తున్నాను. ఏంటా నిబంధన అంటే ఇక నేను మనుషులందరినీ తుడిసిపెట్టే తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళలో మార్పు ఎంతగా ఎదురు చూసినా రావట్లేదు. వీరు మారారు కాబట్టి ఇక నేను కూడా చంపటం ఏం చేస్తున్నానంటే మానేసుకుంటున్నాను. అంటే తన డిసిషన్ ఏం చేసుకుంటున్నాడు? మార్చుకుంటున్నాడు. మనలో మార్పు లేనప్పుడు దేవుడే మారి కొంచెం కిందికి వస్తున్నాడు. ఎందుకంటే మనుషులైన మన మార్పు కోసం ఆయన ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. ఇక మారతాడులే, ఇంకా మారతాలే, 2023లో మారతాడని చూశాడు, మారలేదు. 2024లో మారలేదు. 2025 మారలేదు. 2026 ఇలా సంవత్సరాలు గతించిపోతున్న మనుషులలో మార్పు లేకపోతే దేవుడు ఏం చేయాలి చెప్పండి ప్రియమైన దేవుని వలన. అందుకనే చూడండి గత 2020లో కరోనాతో ఎంతో మంది భూమి మీద వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కానీ మనల్ని మాత్రం దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు మారుతావని, నువ్వు దేవుడి మాటలు వింటామని, దేవుడి పని చేస్తావని, దేవుడి గురించి ఆలోచిస్తావని నిన్ను దేవుడు కాపాడుకొని ఇప్పటి వరకు నిన్ను బతికిస్తున్నాడు, నన్ను బతికిస్తున్నాడంటే నిజంగా మరి దేవుని ప్రేమ మనకి కనబడుతుంది. చూడండి ప్రేమ దేవుని వలన. కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 47వ వచనం. కీర్తన గ్రంథం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 47వ వచనం చూడండి ఒకసారి. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో చూసారండి. నా ఆయుష్కాలం ఎంత కొద్దిది అంటే నిజంగా మన ఆయుష్కాలం యాకోబు పత్రికలో కనబడిద్ది. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అంటున్నాడు. అంటే నువ్వు ఇలా కనపడతావు, ఇంటికి పోయేసరికి నువ్వు ఉంటావో నేను ఉంటానో పోతానో తెలుసా? గ్యారంటీ లేదు. ఏమండి ఇక్కడున్న కెమెరాకి గ్యారంటీ ఉంది, అక్కడున్న యాంప్లిఫైయర్కి గ్యారంటీ ఉంది, ఏమండి ఇక్కడున్న సెల్కి గ్యారంటీ ఉంది. కానీ గ్యారంటీ లేదు ఎవరికి? మనిషికి గ్యారంటీ లేదు. ఒక ఫ్రిడ్జ్కి గ్యారంటీ ఉంది, ఒక కారుకు గ్యారంటీ ఉంది, నీ మెల్ల వేసుకున్న బంగారానికి గ్యారంటీ ఉంది. కానీ నీకు నాకు మాత్రం గ్యారంటీ లేదు. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో
జ్ఞాపకం చేసుకును. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణము చూడక, చూసారండి, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు కూడా భూమి మీద లేదు అంటున్నాడు. అంటే మన చావు ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఇదిగో ఇది మారు మనసు కోసమే ఈ యొక్క 2 రోజుల సువార్త సభలు అనేది దైవజనులు మరి ప్రభుదాస్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. మనకు దేవుని మాటలు అందించాలి, దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడాలి, దేవుని యొక్క ఉద్దేశాలను మనసులను తెలుసుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి దేవుడున్న లోకానికి చేరాలనే ఈ 2 రోజుల సువార్త సభలు అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనలో మార్పు రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి తెలుసా? కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతుందండి మన గురించి దేవుడు ఎదురు చూడటం. చూడండి, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి. ప్రియులారా, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి చూద్దాం ఒకసారి. దేవుడు ఏమంటున్నాడు అక్కడ చూడండి ఒకసారి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి. దొరకలేదా? సిగ్గుమాలిన జనులారా. చూసారండి, దేవుడు ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనుల. మనం కూడా అప్పుడప్పుడు ఏమంటుంటే, అరా నీకు సిగ్గు సరం లేదారా, మాటి మాటికి వాళ్ళ ఇంటికి పోయి తగాదు తీసుకొస్తున్నావు అని తిడతావా లేదండి? దేవుడు కూడా ఏమంటాడు? సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి, ఏమండి, గాలి వచ్చినప్పుడు పొట్టు ఎలా లేస్తుందో మీకు తెలుసు కదండి. అప్పుడప్పుడు చూడండి, ఈ వేసవకాలంలో ఏమండి మీరు పట్టపగులు బయటికి రండి, గాలి దుమ్ము ఇలా చుట్టుకుంటూ రౌండ్గా వస్తూ ఉన్నప్పుడు ఇలా లేచిపోతుంది కదండి. అంటే మన సమయం కూడా అదే చూస్తున్నాడు కదా అంటున్నాడు. ఆ పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించిపోతుంది. విధి నిర్ణయం అనేది కాకమునిపే యెహోవా కోపాగ్ని మన మీదకి రాకమునిపే మనల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. చూసారండి ప్రియమైన దేవుని వలన దేవుడు తన కోపాగ్నిని మన మీద మరి రగిలింపజేస్తున్నాడు. ఈ వేసవకాలం చూడండి ఎలా ఉందో మనకి. ప్రియమైన దేవుని వలన బయటికి వెళ్ళాలంటేనే వడదెబ్బకి ఎక్కడ రాలిపోతామో తెలియదండి. అందుకని వార్తల్లో చూడండి, ఈ చివరి 4 రోజులు కూడా ఎవరు బయటికి రామాకండి, ఈ వడదెబ్బకి గాలులకి మరి మనం ఏమండి సృహ తప్పిపోయి కింద పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త హెచ్చరికలు చేస్తున్నారు. అంటే ప్రియమైన దేవుని వలన మన ఆయుష్కి గ్యారంటీ లేదు కాబట్టి మనల్ని దేవుడు ఏంటంటే, ఇదిగో సమయం ఎలా పోతుందంట, గాలి వచ్చినప్పుడు ఆ పొట్టు ఎలాగైతే ఎగిరిపోతుందో మనకి తెలియదు కదండి. ఎలా ఎగిరిపోతుంది? అలా గాలి వస్తుంది, అలా ఎగిరిపోతుంది. మన సమయం కూడా అంత త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి మనలో మార్పు తెచ్చుకోమంటున్నాడు దేవుడు. మరి మాలాలనే ఆలోచన మనలో ఉందా? చూడండి, మరొక చివరి మాటను చూసుకుందాం. ఏమంటే లూకా సువార్త 17వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 17వ అధ్యాయం 25, 26 వచనాలు. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది. లూకా సువార్త 17, 25 వచనం. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో, అంటే మనిషి కుమారుని యేసుక్రీస్తు రాబోతున్న దినములలో జరుగును. నోవాహు గారంట ఓడలోనికి వెళ్ళే దినము వరకు జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెళ్ళకి ఇయ్యబడుచుండరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసేంత వరకు ఏమండి వాళ్ళకి అర్థం కాలేదండి. ఏమండి నోహ గారు సువార్త చేస్తూనే ఉండు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఇల్లులు కట్టుకునేవారు ఇల్లులు కట్టున్నారు, పొలాలు కొనేవాళ్ళు పొలాలు కొంటున్నారు, ఏది చేసేవాళ్ళు అది చేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని వలన వాళ్ళకి మాత్రం దేవుని యొక్క మాటలు అర్థం కాలేదు. అందుకే అంటున్నాడు, నోహ గారి కాలంలో ఎలాగైతే మనుషులు తినుచు త్రాగుచు ఏమండి కట్టుచు అమ్ముచు ఉన్నారో ఈ దినము కూడా అలాగనే ఉన్నారని చెబుతున్నాడు యేసుప్రభు వారు. నిజంగా అప్పటికి ఇప్పటికీ మార్పు వచ్చిందా? తరాలు మారుకుంటూ వస్తున్నా కానీ మనుషులలో మార్పు లేదని యేసుక్రీస్తు వారు నిజంగా భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఆయన మనసులో ఉన్న మాటలను బయట పెట్టారు. అంటే మనుషులలో మార్పు లేదా? అంతా క్రైస్తవులే కదా,
ప్రియమైన దేవుని వలన పేరుకు క్రైస్తవులనే పెట్టుకున్నాం, కానీ మనుషులో మాత్రం మార్పు లేదండి. అలా మార్పు వస్తే ఇలా సేవకులు వచ్చి ఇలా సువార్త ఏమండి కూటమి ప్రారంభించాల్సిన అవసరం ఉందండి. మనుషులలో మార్పు లేదు కాబట్టి ప్రతి దినము ఏమండి ఎవరో ఒక సేవకుల ద్వారాగా హెచ్చరింపబడాలనే దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రియమైన దేవుడు ఏమంటాడు, ఇంకా కంటిన్యూ చేద్దాం. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచునుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకమును కురిసి వారిని అందరినీ చంపేశాడండి. చూసారా ప్రియమైన దేవుని, నోహ గారి కాలములైనా జలప్రలయంతో చంపేశాడు. లోతు గారి కాలానికి వచ్చేసరికి అగ్ని గంధకాలతో చంపేశాడు. మరి ఇప్పుడు ఎలా చంపాలనుకున్నాడు దేవుడు? ప్రియమైన దేవుని వలన ఇప్పుడు కూడా అగ్నిని మన కొరకు ఏమండి పెట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చూడండి దేవుడు ఇప్పుడు కూడా ఎలా చంపాలనుకుంటున్నాడో ఒకసారి మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అంటే 7వ వచనం చూద్దాం. 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీన తీర్పును నాశనమునకు తీర్పును జరుగు దినము వరకు అగ్ని కొరకు, చూసారండి అగ్ని కొరకు నిల్వ చేయబడుతుందంటే ఇప్పుడు ఏమండి. మరి లోతు గారి కాలంలో అదే అగ్నిగుండంతో చంపాడు, ఇప్పుడు కూడా అలానే చంపాలనుకుంటున్నాడు. ఎవరి గురించి ఈ యొక్క భూమి ఉన్నదంటే భక్తిహీనుల కొరకు. నిజంగా భక్తిహీనుల ఆ లెక్కలలో మనం ఉన్నామేమో, నిజంగా మనం కూడా మారకుండా ఉన్నామేమో, దేవుడు నమ్మినట్టుగా నటిస్తున్నామేమో ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడో మనందరికీ తెలుసు. మరి అన్నగారి మాటలు చెబుతుండగా మనం విందామండి. చివరికి ఒక మాటను చూసుకొని సమయంలో ముగించుకుందాం. చివరి మాటతో ఈ యొక్క సమయాన్ని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూసుకొని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు చూడండి. అక్కడ చదవండి. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించుదురు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పునందుదురు. అది కాదు, 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి, చూసారండి ధర్మశాస్త్రం అనగా దేవుని గ్రంథం, అదే బైబిల్. ఈ బైబిల్లో ఉన్న మాటలు విన్నవారు నీతిమంతులు కాదు, కానీ ఎవరైతే విన్ని మారు మనసు పొందుకొని తమ ప్రవర్తన సరిదిద్దుకొని బతుకుతారో వాళ్ళే నీతిమంతులు అంటున్నారు. అంటే దేవుడి మాటలు వింటే నీతిమంతులు కాదా? ఏమండి సంఘానికి వెళ్తే నీతిమంతులు కాదా? బాప్తిజం తీసుకుంటే నీతిమంతులు కాదా? దేవుని నమ్ముకున్నట్టు కదా? ఏమండి మనం సంఘానికి వెళ్తూ ఉంటాం, ఆదివారం ఆరాధనలో కూడుకుంటాం, రొట్టె ద్రాక్షను తీసుకుంటున్నాం, దేవుడి మాటలు వింటున్నాం, అయినా కానీ నీతిమంతులుగా బతుకుతున్నామా? ప్రియమ దేవుని వలన ధర్మశాస్త్రం వినేవాళ్ళు కాదు నీతిమంతులు. ఎవరు? దాని ప్రకారంగా అనుసరించే వారే నీతిమంతులు అంటాడు. అంటే ప్రియమ దేవుని వలన తరాలు మారిన మనుషులలో మార్పు రావడం కోసం ఈ మాటలు ఇప్పటి వరకు తెలియజేయడం జరిగింది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన మరి ఆదము గారి నుండి ఇప్పటి వరకు నాయన ఎంతోమంది నీ పిల్లలు భూమి మీద పుట్టుకొస్తూ ఎంతోమంది నాయన ఈ భూమి నుంచి వెళ్ళిపోతున్నారు. నిజంగా నా తండ్రి ఆదము గారి కాలంలో నీ పిల్లలు దారి తప్పారు నాయన. మరి అక్కడ నుండి నాయన అనేకులు నీ పిల్లలను నా తండ్రి నీ వైపు మళ్లించడానికి ఎంతోమంది దైవజనులు పుట్టుకొస్తున్నారు నాయన.
ఇదిగో నాయన షేతు గారు పుట్టారు, అలాగనే నా తండ్రి అబ్రహాం గారు పుట్టారు, అలాగనే దావీదు గారు, ఇలా ఎంతోమంది దైవజనులు పుట్టుకొస్తూ నీ పిల్లలకి నాయన నీ మాటలు ఎంతోమందికి తెలియజేస్తూ వచ్చిన మనుషులలో మార్పు రాలేదు. ఆ తర్వాత నాయన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినారు, ఆయన ద్వారా నా తండ్రి రక్షణ కల్పించి నీ మాటలు వినిపిస్తున్నా. కానీ ఈ సమయంలో కూడా నాయన నీ పిల్లలు వెళ్ళలేని పరిస్థితి, మారలేని పరిస్థితుల్లో బతుకుతున్నారు. నాయన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన నీ కుమారుడు మా సహోదరు రాంబాబు నేను జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన నీ కుమారుడు మరి చక్కని మాటలు, ఆయన అనేకమైన విషయాలను నాయన నీ కుమారుడు పంచుకుంటుండగా నీ కుమారుడు సమయోచితమైన జ్ఞానం తెచ్చింది. మరి నీ పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ఈ 2 రోజులు కూడా నాయన నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.